ఒక అన్యుడు ఇశ్రాయేలులో లెక్కింపబడాలంటే వాడికి ఒక వెల్ల చెల్లించాలా, దాన్ని వెండిలో చెల్లించాలి, వెండితో వాడిని కొంటారు. యేసయ్యను గొప్ప రక్షకుడిగా దేవుడు మనల్ని మన కోసం నిర్ణయించినప్పుడు తన సొంత శిష్యుడే యేసుక్రీస్తు వారిని ఎంతగా అమ్మాడండి? 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఆయన అమ్మబడకపోతే మనం కొనబడం, మనం ఆయన సొత్తు. ఆయన మనల్ని తన రక్తంతో కొన్నాడు. హల్లెలూయా. ఆయన వెండితో అమ్మబడితే నిన్ను ఆయన రక్తంతో కొన్నాడు. మన సొత్తు అండి. ఎంత గొప్ప కృప! రక్తము చిందించడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణము పెట్టిన వాడి కంటే గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? నేను మీకు స్నేహితుడని యేసయ్య చెప్పాడు. నేను ప్రాణం పెడుతున్నాను మీకోసం, రక్తం కరుస్తున్నాను, నాకంటే గొప్పవాడు స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? ప్రాణానికి ప్రాణం. పాపల మిత్రుడు, పాపలను క్షమించడం కోసమే రక్తం ఖర్చాడు. ఆయన అమ్మబడ్డాడు. 30 వెండి నాణేలు. ఎందుకంటే తెలుసా, ఆయన 30 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన సేవ చేయలే. 30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా తండ్రి కార్పెంటర్గా తండ్రికి సహాయం చేశాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత కూడా తల్లిని పోషించుకుంటూ 31 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ 30 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక నాణ్యం, 30 వెండి నాణేలు. ఆ యాజకులు బేరం వేసి 30 వెండి నాణేలు. ఎందుకంటే 30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆయన. యేసు అనేవాడు మా మతానికి కానీ మా ఆచారానికి కానీ యేసు అడ్డం రాలేదు. 30 సంవత్సరాల వరకు యేసు ఎవరో మాకు తెలియదు. 30 సంవత్సరాల వరకే మాకు మన ఇబ్బంది పెట్టాడు. కాబట్టి 30 వెండి నాణేల కంటే మేము ఎక్కువ ఇవ్వం. యేసయ్య నీకోసం అమ్ముడుపోయాడు. నిన్ను విమోచించడానికి ఆయన రక్తం కార్చడానికి ఒక వెల చెల్లించబడింది. ఆ రక్తంతో నిన్ను కొన్నాడు, ఆ వెండికి అమ్మబడ్డాడు. ఈ మాట నీకు తెలుసా? నీ పునాది క్రీస్తు అయితే మొదట నువ్వు బంగారంతో కట్టుకో. విలువైన శ్రేష్టమైనటువంటి ఇష్టమైన సామగ్రి వాడు నీ జీవిత విధానంలో, నీ సేవా విధానంలో. నీ సొంత వ్యక్తిత్వం కోసం, నీ సొంత పేరు ప్రఖ్యాతుల కోసం, నీ సొంత గొప్పతనం కోసము, నీ ఘనత కోసం నువ్వేమి చేయొద్దు. ఆయన సంతోషపెట్టు. రెండవది, ఇంకా తక్కువ స్థాయిలో వెండి చేతనిచ్చే విమోచనకు సదృశ్యమైనటువంటి ఒకరిని తప్పించడానికి, ఒకరిని విడిపించడానికి వెండి అవసరం. వెండి అనగా విమోచనకి సదృశ్యం. వాడి పాపం క్షమించబడాలంటే, వాడు కట్లు విప్పబడాలంటే కొంత వెండి కావాలి. వెండితో నీ జీవితాన్ని, నీ సేవను కట్టుకో క్రీస్తుని పునాది మీద. మూడవదిగా ఏమంటారండి? వెలగల రాళ్ళు, అంటే వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు. అవి భూమిలో నుంచి వస్తాయి. అవి విలువైనవి. అగ్ని వచ్చి వాటి మీద నిప్పు పడితే ఎవరైనా కాల్చి వేయడానికి సాతానుడు వాడు అగ్ని వచ్చి నీ మీద వేస్తే బంగారం కరిగినా అగ్ని ఆరిపోగానే మళ్ళీ బంగారం మిగులుది, అక్కడే ఉంటుంది. వెండి కరిగినా అక్కడే ఉంటుంది. రాళ్ళు అసలు కరగవు, వెలగల రాళ్ళు అలాగే ఉంటాయి. ఎందుకంటే క్రీస్తుని పునాది మీద నువ్వు కట్టుకుంటున్న ఈ సేవ, కట్టుకుంటున్నటువంటి ఈ యొక్క విశ్వాసము, ఈ భక్తి, లేకపోతే ఈ యొక్క పరిచర్య నిలబడాలంటే అగ్ని వచ్చి పడ్డా కూడా నీకు మళ్ళీ అది దొరకాలి, నీ చేతికి రావాలంటే అది నువ్వు బంగారమై ఉండాలి, వెండి అయి ఉండాలి. కాలిపోకుండా అగ్ని ఆరిపోయిన తర్వాత మళ్ళీ నీ రాళ్ళు నీకు దొరుకుతాయి, వెలగల రాళ్ళ వల్లే ఉండాలి. అయితే ఒకవేళ నువ్వు బంగారంతో కట్టుకోకుండా, వెండితో కట్టుకోకుండా, వెలగల రాళ్ళతో కట్టుకోకుండా ఇంకా మిగిలిన ఏమిటి చూడండి. ఏమిటండి? కర్ర అవసరమే, కర్ర కూడా అవసరమే, ఒక నిర్మాణానికి కర్ర కూడా అవసరమే. ఆ తర్వాత గడ్డి, కొయ్యకాలు, ఇంకా మొదలైనవి, అయితే మట్టి మిషన్ కావచ్చు. మొదటిది బంగారము, 2 వెండి, 3 వెలగల రాళ్ళు. వెలగల రాళ్ళు అంటే అవి పరిశుద్ధ అలంకరణలు. దేవుని సన్నిధికి ఊరకనే రావద్దు. అంటే ఈ సొమ్ములు, ఈ నగలు ధరించిన అవసరం లేదు, కానీ పరిశుద్ధ అలంకారములను ధరించుకుంటా. యేసుకి ఇష్టమైన అలంకారం నీ ప్రవర్తన, నీ భక్తి, నీ మాట, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము, నీ పాట, నీ స్తుతి, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ భక్తి జీవితం, అసలు యేసయ్యను సంతోషపెట్టే లక్షణం ఏదున్నా అది బంగారము, వెండి, వెలగరాళ్ళుగా ఉండాలి. ఇంకా కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇంకా మట్టి అవసరం కావచ్చు కాక, కానీ అవి కాలిపోతాయి. వెండి కాలిపోదు, కాలిపోయినా మిగులుద్ది. బంగారం కాలిపోదు, కరిగిపోయినా మిగులుద్ది. వెలగరాళ్ళు అసలు కాలిపోవు. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు, మట్టి అయితే అవి కాలిపోతాయి. అవి మళ్ళీ తీసుకునిలేవు, నువ్వు వెనక్కి రావు. నీకు మన దేవుడు వ్యర్థమైన వాటిని కాల్చేస్తాడు, ఆయనకిష్టమైన వాటిని స్థిరపరుస్తాడు.
ఆమేన్ హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగిస్తా. అదే అధ్యాయంలో 16వ వచనం ఏమని చూడండి. 16వ వచనంలో మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. అలాగా కట్టబడండి. చేతనైతే పరిశుద్ధ ఆలయంలాగా మీరు కట్టబడండి. వెండి, బంగారము, వెలగల రాళ్ళు వాటిని ఉపయోగించండి. కొంత జీవితంలో కొంత నష్టపోతావేమో, కానీ దేవుడు నీకు దాన్ని నష్టంగా ఎంచడు. నీ నష్టాన్ని లాభంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన కోసం ప్రయాసపడండి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు మనకు సహాయించునుగాక. ఆమేన్ హల్లెలూయా. వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన భక్తిని విడిచిపెడదాం. మన బుద్ధిమంతులలో ఉందాం, బుద్ధిహీనత విడిచిపెడదాం. ప్రభు మనకు కృప చూపునుగాక. మహా గొప్ప దేవా, మా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ చిన్న సంఘంతో, ఈ సహవాసంతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నైనా ప్రభు, మా జీవితాలు క్రీస్తుని పునాది మీరు కట్టుకున్నట్టుకు, అయా బంగారం వంటి, వెండి వంటి, వెలగరాళ్ళ వంటి ప్రశస్తమైన వాటిని కట్టుకున్నట్టుకు, ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకలు ఉన్నప్పటికీ, మట్టి ఉన్నప్పటికీ, అలా మీ అగ్ని వచ్చి మా మీద పడ్డప్పుడు, అగ్నితో మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు అవి కాలిపోకుండా ఉన్నట్టు, అయా మా వెండిని, మా బంగారమును, మా వెలగరాళ్లను మీ నామ ఘనత కోసం ఉపయోగించుకోండి. మా జీవితాలు అలా ఉండటకు మాకు నేర్పించండి. ఇదిగో బలను సిద్ధపరుస్తున్న మీ పిల్లలను దీవించండి. పరిచర్య చేసేవారిని దీవించండి. ప్రతి వారిని దర్శించండి. మా దశమ భాగములు, మా సేవచారపుడలు, మా మృక్కుబుడలు, మా సేవను తెచ్చి వారిని లేపండి. ప్రార్థించేవారిని, స్తుతించేవారిని, ఆరాధించేవారిని లేపండి. క్రీస్తున్న పునాది మీద ప్రతి ఒక్కరూ, ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి సంతానము సేవకులను మేము కూడా కట్టుకున్నట్టుకు మాకు నేర్పించండి. ఈ వారం అంతట్లో మీ పరిచర్యకు సిద్ధపరచండి. వచ్చే మాసంలో మా యొక్క సభలు రానున్నాయి. 23వ వార్షికోత్సవ సందర్భంగా మా 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 పురుషులను సిద్ధపరచండి. మా యవన కుమారుని సిద్ధపరచండి. యవన కుమార్తెను సిద్ధపరచండి. నన్ను మనం సిద్ధపరచండి. మరి మీ నామ ఘనత కోసమే ఈ కార్యం జరిగినట్టుగా కృప చూపించండి. దీవించి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ హల్లెలూయా.